హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వంశాసు బ్లాగ్స్. ఈరోజు February 1. సో ఈవినింగ్ అయితే 6 అవుతుందన్నమాట. సో ఇప్పుడే బ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఆఫ్టర్నూన్ అయితే నేను ఫుల్గా పడుకుని పోయాను, ఎందుకంటే నాకు ఒక పార్సల్ అయితే వచ్చిందనమాట. అది ఇంటికి వెళ్ళి పెట్టేసి వచ్చినప్పటికి కొంచెం ఎండ దెబ్బ అయితే గట్టిగా తగిలింది, దానివల్ల పడుకుని పోయాను. నిజమే, అసలు ఎండ దెబ్బ తగిలింది. అసలు అయితే కౌంటర్లో కూర్చుందనమాట. ఈరోజు ఎంత అయింది సేల్ చెప్పదు, సేల్ ఎంత అంటే చెప్పదు. కరెంట్ కూడా ఆఫ్ కరెంట్ ఇచ్చాడు అనమాట. తప్పదు, కస్టమర్స్ చూస్తున్నారు వద్దామా వద్దా అని. వస్తే తీసుకుంటారు. బొమ్మలు అన్నీ కూడా అప్డేషన్ చేసాం. ఫుల్ ఆఫ్ స్టాక్ అనమాట, ఫుల్గా ఉంది స్టాక్ అయితే. ఇచ్చేస్తున్నాయి ఇవన్నీ సర్ది చేస్తాం. హస్ షాక్, వంశీ రాక్స్ హస్ షాక్. మొత్తం ఇప్పుడు కస్టమర్ వచ్చి మొత్తం పీక్సారు అనమాట. నేను టీ తెచ్చేస్తానని చెప్పాను. ఫుల్గా అన్నీ కింద పడిపోయి ఇవన్నీ సర్దాలి. వెళ్ళా టీకి లైట్ పెడతాను ఉండి, అందులో సర్దు కొంచెం. అనే చేయాలి మరి. క్లిప్పులన్నీ ఒక దగ్గర పెట్టవు, ఎత్తుక్కుంటావు, అన్నీ చల్ల చేత చేస్తావు. ఎవరు వస్తే అన్నీ పీకిడమే. అవి బనానా క్లిప్లు అంటారని కూడా తెలీదా? నాకు తెలిసి నీకు తెలియట్లేదు ఏంటే? దాన్ని కూడా అంటారు. చెప్పు. అసలు అక్కడ రోజ్ మిల్క్ ఉంది, 45 రూపీస్ అంట. సూపర్ ఉంది. కాదు కాదు, ఎక్కడ కాదు, ఇల్లు ఇక్కడ టీ తెచ్చిందారా. చాలా నీట్గా ఉంది. టేస్ట్ కాదు, నేను తాగానండి. చూడడానికి మాత్రం చాలా బాగుంది. 45 రూపీస్. అవద్దు, కొత్తది ఉన్ని తీసుకుంటారు అయితే. అసలు ఇవి థ్రెడ్వి చూపించమన్నారు. అసలు థ్రెడ్ టైపు ఎయిర్ బ్యాండ్స్ ఏవో ఉన్నాయన్నా కదా, అలా చూపించు. క్లాత్ ఉన్నది కదా, ఆ క్లాత్ ఒకసారి చూపించు. అవి చూపించు. క్లాత్ కాదు, ఆ మీద అది కాదు, మధ్యలో ఉంది. అది ఒకసారి చూపించు. ఇదే అనుకుంటా చూపించమన్నారు. ఇది ఎంత ఒకటి 50 రూపీసా జత? ఇది ఏంటి, హెడ్ బ్యాండా? ఇలా పెట్టుకోవాలా? ఓకే ఓకే, ఇదే చూపించమన్నట్టున్నారు. అంటే సబ్స్క్రైబర్ ఒకరు 40 రూపీస్కి వస్తుంది కదా. అది వస్తుంది. అమ్మమ్మ పర్సలు తెచ్చేవాడు. అమ్మమ్మ పర్సలు ఇది ఇవి అడిగారు కదా. అసలు క్లాత్ హెయిర్ బ్యాండ్స్ ఇవెంత పెయిర్ ఎంత? ఇవి పెయిర్ ఎంత? ఇవి పెయిరా ఒకటా? పెయిర్ 30 రూపీసా? చూపి. ఇందులో ఇంకేం తెచ్చావా? మోడల్స్ ఇంకేం తెచ్చావా? ఓకే, ఇది కూడా పెయిర్ 30 రూపీసా? 25కి వస్తుందా? వస్తుందా రాదే? ఎందుకు వస్తుందా? సబ్స్క్రైబ్ డిస్కౌంట్ ఇవ్వండి. అంటే నాదిగా షాపు అసుది కాబట్టి అసుకు అడుగుతున్నాడు. ఈ అబ్బా ఇవి సూపర్ ఉన్నాయి సార్, చిన్నపిల్లలకి బాగుంటాయి. ఈ జత 15 రూపాయలు. ఇవి పెయిరస్. ఓహో, సింగిల్ పీస్ 15 రూపాయలా? కాదు, నాకు తెలిసి జత అది. ఇంకేమున్నాయి ఇలాంటివి? ఈ టైప్లోనే
సో అదనమాట ఇవే చూపించుకున్నారు కదా, బాగున్నాయి ఇవి. అందులో 16 రూపాయలు పడింది జత. ఓకే పెట్టి. ఇంకా అంతే కదా, క్లాత్ అయితే ఇవే ఉన్నాయా? హెయిర్ బ్యాండ్స్ ఉన్నాయి కదా అల్లది, అవి ఒకసారి చూపించేసు. అదొక్కటి చూపించు లాస్ట్, అదొక్కటి చూడు. హెయిర్ బ్యాండ్స్ చూపించు. అవి కాదు, బొమ్మ ఉంది కదా మీద. బా ఇప్పుడు చూపించినవే మళ్ళీ ఎందుకు అడుగుతాను సార్? జడ్దాను కాకపోతే ఇదెంత జత అంత? ఇది భలే ఉంది అసలు. ఎంత ఇది? 50 రూపీస్. ఇది బాగుంది. 50 అంటే 40కి వస్తుందిలే. ఇస్తావా 40కి? బాగుంది. చేయికి పెట్టు. కొత్తగా ఏమైనా వస్తే చూపించేసు. నువ్వు పాతగా అయిపోయావు కానీ ఆది యోగి అలా ఏం చూపించవా? నువ్వు ఇక్కడ ఏదైనా మంచి గిఫ్ట్లు ఒక 3 చూపించేసు. వ్యాలంటైన్స్ డేకి ఏవో ఒక 3 గిఫ్ట్లు చూపించు. సబ్స్క్రైబర్స్ ఆర్డర్ చేసుకుంటారు, ఫ్రీ డెలివరీ పెడదాం. ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలంటే చేసుకోండి. ఒక 3 గిఫ్ట్స్ అయితే చూపిస్తాను వ్యాలంటైన్స్ డేకి. ఇది లైటింగ్ వస్తుంది అనమాట. సో లైటింగ్ వేయచ్చు అంటే చూపించాలి కదా. మళ్ళీ పెడదాం మళ్ళీ. ఇప్పుడు అది చూపించే. నువ్వు అయిపోయావు నా చేతిలో. అసలు ఏంది అసలు ఫ్రీగా మనకేమైనా వచ్చినట్టు అలా పడేస్తున్నావు. ఎలగట్లేదు, చెక్ చేయకుండా ఇచ్చేస్తామేంట. ఇది ఎలగట్లేదు అసలు, బ్యాటరీ అయిపోయింది. ఏది ఒకసారి స్టోన్ ఇరిపిస్తావా? పశువుకి ఇలాంటివన్నీ చెడగొట్టడం అంటే ఫస్ట్ ప్రైజ్. బా ఇవి ఇలాంటి పీసెస్ కూడా ఉన్నాయి. ఇది ఇరిపేస్తావా ఏంట? అవుతుందా? లైటింగ్ అంత రావట్లే, చీకట్లో వస్తుంది కదా అసలు. లైట్ ఆపు, లైట్ లోపల వస్తే ఏం పీక్సావే? ఇలాంటి పనులన్నీ చెయ్యి. నేను పెడతాను వెళ్ళి. ఇంకేదంతా తర్వాత పెడదాం వెళ్ళి. అది చూపించదు. అబ్బా అసలు నువ్వు అది తీస్తున్నావు, ఇల్లువి తగులుతున్నాయి దానికి చెయ్యికి. పడిది ఖచ్చితంగా గిఫ్ట్లు నువ్వే ఎరగొట్టినట్టున్నావు. ఇంకెంతనా? బ్యాటరీ ఏం లేదు దీనికి. ప్రాపర్గా తీసి చూపించే. అంత ఖాళీగా ఉన్నావా నువ్వు? బ్యాటరీ ఉందా? ఒకసారి పట్టుకో, సెల్ పట్టుకో. ఇది ఆన్ చేసి వదిలేసా. సెల్ పట్టుకో, ఒకసారి తీస్తాను. వావ్, చాలా బాగుంది. జనాలు గాబరవుతారు, నువ్వు గాబర పడకూడదు. ముక్కు మూసుకో, ఇంకేంటి వినక్కర్లేదు. డైరెక్ట్ స్వర్గం ప్రాప్తి. పోలే నేను ఒక్కడే దొరమాడుతుంది, నేను నరకంకి వెళ్తానులే. ఇప్పటికే పడట్లేదు, గొడవలు అవుతున్నాయి. అలాంటివన్నీ